హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన. ఇదిగోండి, ఇక్కడ చూసారా చామంతులు అయితే ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. గార్డెన్లోకి వస్తే ఇంకా చామంతులే వెల్కమ్ చెప్తున్నాయండి, అంత బాగున్నాయి చూడడానికైతే. ఇక్కడ కనిపిస్తున్న ఈ చామంతి పూలన్నీ అయితే ఒకే మొక్కవైతే కాదండి, ఒకే మొక్క నుండి చాలా మొక్కలు అయితే చేసుకొని ఇంకా చిన్న చిన్న కూలింగ్స్ బాటిళ్ళల్లో కానీ ఆయిల్ క్యాన్స్లలో కానీ ఇలా పెట్టేసుకున్నాను. ఒకే మొక్క నుండి అయితే చాలా మొక్కలు అయితే చేసుకున్నాను. చామంతి మొక్కలు అయితే స్పెషల్గా కొనుక్కొని అవసరం లేదండి, ఒక చిన్న చిన్న కొమ్మల నుంచే చాలా మొక్కలు అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మా గార్డెన్లో అయితే ఈ ఒకే కలర్ ఉందండి, ఇంకా 2-3 కలర్స్ అయితే తెచ్చి నాటి వేసుకున్నాను. చూడాలి అవి ఎలా గ్రోత్ అవుతాయో. ఇదిగోండి, ఇక్కడైతే చూడండి, మొత్తం ఇవన్నీ కూలింగ్స్ బాటిల్లో అయితే పెట్టేసుకున్నానండి. నేను చామంతి మొక్కలు పెట్టుకున్న ఈ బాటిల్స్ అన్నీ 2 లీటర్స్ అండి. వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్స్ బాటిల్స్ కానీ వేస్ట్గా పడేస్తాం కదండి, ఇంకా అవి అయితే వేస్ట్గా పడేయకుండా నేనైతే ఇలా ఉపయోగించుకున్నాను. చూడండి, ఈ ఒక్క కూలింగ్స్ బాటిల్లో చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో చామంతి మొక్క అయితే. మొగ్గలు చూడండి, ఒకే చెట్టుకి ఎన్ని గానం ఉన్నాయో, చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి. ఒకటేమో విచ్చుకుంది, ఇంకొకటేమో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటుంది. ఎంత బాగుందో కదండి చూడడానికి. ఇలా కూలింగ్స్ బాటిల్స్ పాడేయకుండా మా గార్డెన్లో అయితే ఇలా వాడుకుంటున్నానండి. ఇలా కూలింగ్స్ బాటిల్లో మొక్కలు పెట్టేసుకున్నారేంటి, టబ్స్ అవి కొనుక్కోవచ్చు కదా అని అనుకోకండి. కొనుక్కోవచ్చు, కొనుక్కోకూడదని కాదు. ఇలా వేస్ట్గా పడేసే బాటిల్స్ని ఇలా గార్డెన్లోకి ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అని అయితే ఉపయోగించుకుంటున్నాను. కూలింగ్స్ బాటిల్స్లలో ఇలా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడం వల్ల మన గార్డెన్లోకి అయితే చాలా ప్లస్ పాయింట్ అండి. ఇంకా మట్టి కూడా చాలా తక్కువ పడుతుంది. ఎక్కువ ప్లేస్ అవసరం లేకుండా చిన్న ప్లేస్లోనే చాలా బాటిల్స్లో అయితే పెట్టేసుకోవచ్చండి. గార్డెన్లోకి బాటిల్స్ ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు నేను ఎక్కువగా 2 లీటర్స్ కూలింగ్స్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అలాంటివే ఎక్కువగా వాడుకుంటానండి. ఎందుకంటే 2 లీటర్స్ కూలింగ్స్ బాటిల్ అయితే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి మొక్క కూడా కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అందులో నేనైతే చాలా రకాల మొక్కలు అయితే పెట్టుకున్నానండి. మరో వీడియోలో నేను కూలింగ్స్ బాటిల్స్లలో ఎన్నెన్ని మొక్కలు పెట్టుకున్నాను అవన్నీ మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ వామాకు చెట్టు కొత్తగా పెట్టుకున్నాను. ఇదైతే లెమన్ గ్రాస్ అంటారు కదండి, ఈ మొక్క అయితే అది. ఇంతకుముందు స్నేక్ ప్లాంట్ కూడా చూపించాను కదా, అది కూడా కొత్తగా పెట్టేసుకున్నాను. చాలా రకాల మొక్కలు అయితే గార్డెన్లోకి అయితే తెచ్చుకున్నానండి. అన్నీ ఇలా చిన్న చిన్న బాటిల్స్లలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెద్ద పెద్ద వాటిలో పెట్టుకోవాలంటే ప్లేస్ కూడా ఎక్కువగా కావాలి కదండి, అందుకే అన్నీ చిన్న చిన్న వాటిలో అయితే పెట్టుకున్నాను. ఇక చూడండి, ఈ చామంతి మొక్క 2 లీటర్స్ కూలింగ్స్ బాటిల్లో వేసుకున్నది అండి. ఎన్ని పూలు అయితే పూసాయో. ఈ మొక్క పేరేంటో నాకైతే తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. చూడడానికి బాగుంది కదా అని అయితే తెచ్చేసుకున్నాను. ఇదైతే టెటిల్ వైన్ అంటారు కదా, అది. ఇది కూడా అదే అండి, కొత్తగా తెచ్చుకున్నాను. చిన్న చిన్నవే తెచ్చుకున్నాను. ఇవి ఇప్పుడు వీటి గ్రోత్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇదైతే వైట్ చిట్టి చామంతిలు అండి. అలాగే మొక్కకి మొక్కే తెచ్చేసుకొని పెట్టేసుకున్నాను. చిన్న చిన్న కొమ్మలు ఇవ్వండి అంటే మొక్కే ఇచ్చేశారు. ఇంకా పూలు అయితే ఎండిపోయాయి. ఇంకా మొక్క అయితే ఇప్పుడిప్పుడే నాటుకుంటుంది. ఇదైతే మల్లి చెట్టు అండి, కొత్తగా తెచ్చుకున్నాను గార్డెన్లోకి. ఇంకా అన్నీ అయితే ఇలా చిన్న చిన్న వాటిలో అయితే పెట్టేసుకున్నానండి. ఈ మల్లి చెట్టు అయితే కొంచెం పెద్ద దాంట్లో పెట్టానండి. ఇది 5 kgs పెవికల్ డబ్బా అనుకుంటా. ఇందులో అయితే కొంచెం గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కదా, ఎక్కువ రోజులు ఉంటుంది కదా మొక్క అని చెప్పి ఇందులో అయితే పెట్టేశాను. చామంతులు అయితే చూడండి, చూస్తున్న కొద్దీ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే, అంత బాగా ఉన్నాయి కలర్ఫుల్గా. ప్రస్తుతానికి ఈ ఒక్కటే కలర్ ఉంది గార్డెన్లో, ఇంకొక 2-3 కలర్లు అయితే తెచ్చేసుకున్నాను. మా గార్డెన్లోని చామంతులు మీకు ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.